గుగ్గిళ్ళు జొన్న అన్నం. మన జొన్న రొట్టె తినలేని వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఫుడ్, చాలా హెల్తీ ఫుడ్, చాలా టేస్ట్ ఫుడ్, సూపర్ హెల్తీ ఫుడ్. తినండి. కొబ్బరి టేస్ట్, క్యారెట్ టేస్ట్, పల్లీల టేస్ట్ అండ్ శనగల టేస్ట్ అండ్ జొన్నల టేస్ట్ సూపర్ గురించి చేసుకోండి. జొన్న గుగ్గిళ్ళు, జొన్న అన్నం, జొన్న గట్క ఏదో అంటారు. ఇవి 24 hours నాబెట్టి, నేను పొద్దున పెట్టానండి. జొన్నలు, మళ్ళీ శనగలు అండ్ పల్లీలు 24 గంటలు నానబెట్టా. రాత్రి నీళ్ళు మార్చారండో. ఈ రాత్రి నీళ్ళు పోసి ఉప్పు పసుపు వేసి ఉడకపెడుతున్నాయి. ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ, స్ప్రింగ్ ఆనియన్స్, కొబ్బరి, క్యారెట్. జొన్నలు బాగా ఉడికినాయి, చాలా బాగా ఉడికినాయి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి. జొన్న రొట్టె తినలేము అన్నవాళ్ళు బాబోయ్ అన్నవాళ్ళు తినొచ్చండి. జొన్న సంకటి అనుకున్న ఏదో ఒకటి మీ ఇష్టం పేరు వేసుకుని మీరు నచ్చిన పేరు. ఉల్లిపాయలు, ఉల్లికాయలు. ఉదయం మధ్యాహ్నం తిన్న, సాయంత్రం తినొద్దు, అరగవు సరిగ్గా. నువ్వులు వాడడం మంచిది, ఒంటికి అన్నిటికి మంచిది. జొన్నలు వేసేయండి. ఒక్క నిమిషం మగ్గించండి, పెద్ద అవసరం లేదు. పసుపు, కొంచెం కారం, ఎక్కువ అక్కర్లే, లైట్ నిమ్మరసం. ఉప్పు ముందే వేసాను, ఉప్పు సరిపోయింది. ఉప్పు సరిపోయింది. కొత్తిమీర, బయటకు ఉప్పు పడుతుంది లైట్గా. పచ్చి కొబ్బరి, చాలా 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 మంచిది. జొన్న గుగ్గిళ్ళు, జొన్న సంకటి ఏదైనా సరే రెడీ అండి. సంకటి కాదు రెడీ. టేస్ట్ చేద్దామా?